జియో నెంబర్ 1 గురించి చర్చకు పట్టుబడుతూ అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చారు. వాళ్ళు జనరల్గా అడ్జర్న్మెంట్ మోషన్ అన్నటువంటిది మనకి క్వశ్చన్ అవర్ తర్వాత టేకప్ చేయాలని మనం చేసినటువంటిది కాదు, ఈ ప్రభుత్వం చేసినటువంటిది కాదు. గత ప్రభుత్వంలోనే మనకి 5/3/2016 అప్పటి శాసనసభ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటిది. It was also decided that adjournment motion will be taken up after question hour and 0 hour. నారా చంద్రబాబు నాయుడు, లీడర్ ఆఫ్ ది హౌస్, ఇది ఆయన ఇచ్చినటువంటిది. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటిది వాళ్ళకే గుర్తు లేకపోతే ఇంతకంటే దురదృష్టకరం ఏముంటుంది? ఇట్ ఈస్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ హౌస్. ఇట్ హెస్ బీన్ అనౌన్స్డ్ బై ది చీఫ్ మినిస్టర్. అది ఈవేళ ప్రొసీడింగ్స్ రూపంలో ఉంది. వాటి గురించి కూడా తెలుసుకోకుండా ఫేక్గా, ఎలాంటి సబ్జెక్ట్ ఎక్వైర్ చేయకుండా, విషయం తెలుసుకోకుండా గౌరవ సభ్యులు ఈ విధంగా సభని తప్పుదోవ పట్టించి అగౌరవపరచడం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇది నేను చూస్తున్నాను. పర్టికులర్గా ఈ సెషన్లో గవర్నర్ గారి ప్రసంగం దగ్గర నుంచి గౌరవ ప్రతిపక్ష సభ్యులు చేస్తున్నటువంటి ప్రవర్తన తీరు, వారి సంభాషణ, వారి మాటలు, అన్పార్లమెంటరీ కామెంట్స్, ఇవన్నీ కూడా అసలు ఏ శాసనసభ కూడా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ప్రేమించేవాళ్ళు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే ఈ వ్యవస్థకు బలమని భావించేవాళ్ళు ఆ విధంగా బిహేవ్ చేసి ఉండరు. ఇట్స్ ఏ గవర్నర్ జాయింట్ సెషన్, బోత్ అప్పర్ హౌస్ అండ్ లోవర్ హౌస్ అసెంబ్లీ రెండింటినీ కలిపి సభానాయకుడు ఆధ్వర్యంలో సభను గవర్నర్ గారు అడ్రస్ చేయడానికి వస్తే వారు ఏ విధంగా ఆ రోజు బిహేవ్ చేశారో మనం చూసాం. కనీసం గవర్నర్ని కూడా, వారి ప్రసంగాన్ని కూడా గౌరవించలేనటువంటి కుసంస్కారం, సంస్కారహీనం ఇంతకంటే ఏముంటుంది? ఆయన ఎవరి కోసం వచ్చారు? మన రాష్ట్రం కోసమే కదా. 5 కోట్ల ప్రజానీకం తీర్పు చెప్పి వచ్చినటువంటి శాసనసభ నుండి ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయబోతుంది అన్నటువంటిది అది ప్రతిఫలించే విధంగా సభను సమన్ చేసి చెప్పడం అన్నటువంటి ఇది పార్లమెంటరీ కాన్స్టిట్యూషనరీ, ఇది 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 మనకు ఒక సాంప్రదాయం. ఆ గౌరవాన్ని కూడా ఇవ్వలేనటువంటి దురదృష్టకరమైన పరిణామం ప్రతిపక్షం సభలో ఉండడం, దానికి ఆ సభలో నేను శాసనసభగా స్పీకర్గా ఉండటం ఒక విధంగా బాధగానే ఉంది. అయినా కానీ ఈ సభ నాకు అప్పచెప్పినటువంటి గౌరవపూర్వకమైనటువంటి బాధ్యతలు, సభానాయకుడు నాకు అప్పగించినటువంటి విధులని త్రికరణ శుద్ధిగా నేను డిశ్చార్జ్ చేయాలన్నటువంటి ఆలోచనతోనే సభను మనం నిర్వహిస్తున్నాం. ఇందులో నాకేమీ సభ్యుల పట్ల వెస్టెడ్ ఇంట్రెస్ట్లు కానీ, పార్టీల పట్ల మరొక విధమైనటువంటి స్టాండ్స్ కానీ లేదు. సభలో శాసనసభాపతిగానే వ్యవహరిస్తాను నేను. ప్లీజ్ రాజుగారు, ప్లీజ్. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా ఈ నిండు సభలో ఎస్సీ ఎమ్మెల్యేస్ అనే పదంతో
ఇది చర్చకి రావటం మనం ఎక్కడికి తీసుకువెళ్తున్నాం, ఎంత దురదృష్టకరం. ఆల్ ది టైమ్స్ I am witnessing the behavior of the particular individual, Mr. Goli Bala Veeranjaneya Swami. Stereo comments. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే, మంత్రులు మాట్లాడుతుంటే, గవర్నర్ గారు మాట్లాడుతుంటే, ఈ రాష్ట్రానికి హెడ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆయన మాట్లాడుతుంటే ప్రెస్ ద్వారా మీరు చెప్పుకునే అవకాశం మీకుంది, సభలో కూడా మీరు మాట్లాడుకునే అవకాశం మీకుంది. అవన్నీ విడిచిపెట్టి ఆ రోజు మీరు ప్రవర్తించినటువంటి తీరు, అది మీరు గౌరవమో అగౌరవమో ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకుంటారు. నూతనంగా వచ్చారు, పైగా ఆయన ఒక సుప్రీంకోర్టు జడ్జిగా చేసి ఈనాడు ఇక్కడికి వచ్చినటువంటి ఆయన్ని మనలో ఎన్నున్నా ఆయన్ని గౌరవించి పంపించాలి కదా. ఆయన రావటాన్ని కూడా ఆక్షేపణ చేసి దాని మీద పెద్ద రచ్చ చేసి ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా నేషనల్ ప్రెస్ అటెన్షన్ చేసేటటువంటి విధంగా ఆయన వ్యక్తిత్వాన్ని, రాజ్యాంగ నిబద్ధతల్ని ఇవాళ తుంగలో తొక్కి వారి రావటాన్ని కూడా నేను ఆ రోజే చదివాను. దిస్ ఈజ్ ద proceedings given by the Governor's Office to Legislative Affairs Secretariat. ఇచ్చారు, అది మాకు ఇవ్వాలి. ఏంటండి నాకు అర్థం కాదు. వీళ్ళ సీనియర్ సభ్యులు, ఐఎమ్ సారీ, నేను స్పీకర్గా నేను పాయింట్అవుట్ చేసి అడుగుతున్నాను. నేను ఎప్పుడైనా ఇన్ని శాసనసభలు జరిగాయి మనకి, మద్రాసు రాష్ట్రం నుంచి కర్నూలు నుంచి హైదరాబాద్ వరకు ఉమ్మడి రాష్ట్రాల్లో ఈరోజు ఇక్కడ కూడా అనేక శాసనసభలు జరిగాయి. ఏమండి గవర్నర్ రావడాన్ని శాసనసభలో టేబుల్ ఆఫ్ ది అజెండా అండి? వాట్ దే ఆర్ క్వశ్చనింగ్? ఎవరిని మీరు ప్రశ్నిస్తున్నారు? బిఎస్ఏలో పెట్టాలి అని, బిఎస్ఏలో అది పెట్టదు. ఇది ఖచ్చితంగా గవర్నర్ ఆఫీస్ అండ్ స్పీకర్ ఆఫీస్, లెజిస్లేటివ్ అసెంబ్లీ సెక్రటేరియట్ మధ్యలో ఉండాల్సినటువంటి అవి ప్రొసీడింగ్స్. కనీసం ఆ మాత్రం కూడా గౌరవ సభ్యులు స్టడీ చేయకుండా, తెలుసుకోకుండా ఏం మాట్లాడుతున్నారు? అది ఏమనుకోవాలి వాళ్ళను? తర్వాత మా దళిత శాసనసభ్యులు అంటున్నారు, నేను అంటున్నాను ముఖ్యమంత్రి గారు ఈజ్ క్లైమింగ్ నా దళితులు, నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీస్ అని ధైర్యంగా ఈరోజు భారతదేశంలో చెప్పగలిగే ఒక గొప్ప నాయకుడు, ఈనాడు మానవతావాది ముఖ్యమంత్రి గారు నాయకత్వం వహిస్తున్న ఈ సభలో ఎప్పుడైనా ఎక్కడైనా ఆ వివక్ష మనం చూసామా? మరి ఈరోజు ఏంటండి ఈ విడ్డూరు? సామాజిక వర్గాల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం తప్ప ఏంటిది? ఆల్ ది టైమ్స్ ది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ద మెంబర్ సింపుల్లీ హీ స్టూడ్ అప్ అండ్ ఈజ్ కామెంటింగ్ వాట్ హీ లైక్స్. దాన్ని సభ చూస్తూ ఊరుకోవాలా? నేను చాలాసార్లు చెప్పాను కూడా, అయ్యా నీ వలన మిగిలిన సభ్యుల తాలూకా రైట్స్ అన్నీ దెబ్బతింటున్నాయి, ప్రివిలేజెస్ దెబ్బతింటున్నాయి. క్వశ్చన్ అవర్ అన్నటువంటిది సభ్యుల తాలూకా హక్కు. ఆ హక్కుని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత శాసనసభాపతిగా నా మీద ఉంది. మీరు ఆర్డర్లో రండి అని చెప్పినా లేదు. ఇవాళ ఎంత డిజార్డర్ అండి అది. వచ్చి అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి చెప్పాలి సార్, మీరు చదవాలి, ఇప్పుడే చదవాలి. అచ్చెన్నాయుడు గారు సీనియర్ లెజిస్లేటర్. సీనియారిటీ అంటే ఇదా?
అందుకే పరివస్తు చెన్నైశ్వరి గారు చెప్పారు, ఎవరు బుద్ధివంతుడైతే వాడు వృద్ధుడు కానీ ఏండ్లు మీరిన వాడు వృద్ధుడు కాడు అని చెప్పంటాడు అతను. ఏంటిది వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు అంటే అదే చెన్నైశ్వరి గారు కూడా చెప్పారు, భోగాలము దాపురించినప్పుడు మూర్ఖులు కనరు కనుకనరు వినకూడదు అని చెప్పి అదే చెన్నైశ్వరి గారు చెప్పారు. ఇట్స్ ఆల్ రైట్, అది వాళ్ళ విద్యతకి విడిచిపెడతాం. కానీ ఈవేళ జరిగినటువంటిది ఏమిటి? ఇక్కడ జరుగుతుంటే ప్రతిరోజు మీరు చూస్తున్నారు, సింపుల్గా వాళ్ళు నా పోడియంకి రావటం, కొంతసేపు అక్కడ ఉంటారు, కొంతసేపు ఇక్కడికి వస్తారు, బ్యాక్ స్పీకర్ గారు చేరి వెనక్కి వస్తారు, రైట్ సైడ్ వస్తారు. అసలు రాకూడదు. అసలు ప్యానల్ స్పీకర్ని పిలిచినప్పుడే ఒక్క ప్యానల్ స్పీకర్గా మాత్రమే ఇలా వచ్చే హక్కు, స్పీకర్ ఎంటర్ అయినప్పుడు అయ్యి మళ్ళీ దిగేటప్పుడు ఇటు నుంచి దిగి వెళ్ళాలి. ఈ పోడియంకి, ఈ సభాస్థానానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి, కొన్ని కస్టమ్స్ ఉన్నాయి, కన్వెన్షన్స్ ఉన్నాయి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వచ్చి ఒక్కొక్కసారి వాళ్ళు అసలు ఆల్ ది టైమ్స్ దట్ వీరాంజనేయులు ఈజ్ స్ట్రెచింగ్ టు మై చైల్డ్. తర్వాత ఏమిటంటే చైర్ని స్ట్రెచ్ చేస్తారు, ముఖం మీద ఏంటంటే వేలు పెడతారు. వాళ్ళు ఏదో తెస్తారు ఏంటివి ప్లకార్డ్స్ ఎక్కడి నుంచి చేస్తారు. ఈరోజు మరీ విపరీతంగా వచ్చి నా ముఖం మీద పెట్టి నాకు సభ కనిపించడం లేదు. తర్వాత రెండవది, ఆయన అచ్చెన్నాయుడు గారు ఆయనకి భగవంతుడు ఆయన కొద్దిగా హైట్ అడ్వాంటేజ్ ఇచ్చాడు, అక్కడి నుంచి పెడతాడు కనిపించుకోండి ఆయన గౌరవ సభ్యులు. మిగిలినటువంటి వాళ్ళు వెనుక నుంచి ఈ రామకృష్ణ బాబు స్టీరియోఫోనిక్ ఈ విధంగా చుట్టూ చేరి చేస్తుంటే మౌనంగానే సహించాం. సహించాలి, తప్పదు. దీనికి ఉన్నటువంటి గ్రావిటీ, అది స్థానానికి ఉన్న చేరుకున్న గ్రావిటీ అది ఏం లేదు. ఆయన ముఖం మీద పెట్టింటేనే ముఖం మీద పెడతావేంటి తీ అని పక్కకి ఎట్లా అంటేనే స్పీకర్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు గౌరవ సభ్యులు. ఇది ఎక్కడ అన్యాయం అండి ఇది. నేను మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే వారం రోజులు ఎందుకు వెయిట్ చేస్తాను? మీరు చేసింది వారం రోజుల నుంచి అదే విడ్డూరం చేస్తున్నారు కదా. ఇవి ఏం పనులు ఇవి? ఎవరు చెప్పి పంపించారు మీకు? అందుకే ఆ నాయకుడే అయితే యథా రాజా తథా ప్రజని మన ఊరికే లేవు సామెతలు. రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు, నాయకుడు ఎలా ఉంటే ఆ కింద వాళ్ళు కూడా అలాగే ఉంటారు. ఇవాళ మనం ఎంత కాదంత అయినా సరే ఎందుకు మనం సంయమంతో ఉన్నాం? ఎందుకు ఇన్ని రోజులు భరించారు? సభ నడిపించండి. ప్రజలు ప్రొసీడింగ్స్ని గమనిస్తున్నారు. మనకి బాధ్యత కలిగినటువంటి బిజినెస్ ఉంది. ప్రజల కోసం అనేక బిల్లులు, చట్టాలు, డిమాండ్స్, బడ్జెటరీ ప్రావిజన్స్, ఇవన్నీ ఏ సెక్షన్స్కి ఏమేమి ఇచ్చామన్నటువంటిది తెలియాలి. కాబట్టి ఎంత కవ్వించినా మీరు కవ్వించబడద్దు. అయినా ట్రెజరీ బెంచెస్ మెంబర్లు కూడా మనుషులే కదా, శాసనసభ్యులే కదా, వాళ్ళకి హక్కులు ఉన్నాయి కదా. వాళ్ళ హక్కులు హరించబడుతుంటే చూస్తూ హౌ లాంగ్ దే విల్ బి వెయిటింగ్ లైక్ దిస్? ఎప్పుడైతే ఇన్ని రోజులు భరించారు, ముఖం మీద పెట్టి చేస్తుండేటప్పుడు ఆయన ఎలీజా గారు అనుకుంటాను వచ్చి ఎలీజా గారు వచ్చి, సార్ మీరు మా హక్కులను రక్షించాలి, ప్రతిసారి ఈ విధంగా జరుగుతున్నాయి అని చెప్పంటూ నేను జస్ట్ ఏంటి అని నేను వింటున్నాను. అంతే టక్ మని ఎలీజాని బ్లాక్ చేస్తూ ప్లేకార్డుని పెట్టి ఆయన చెప్పింది ఏంటి నేను వినకుండా చేసే ప్రయత్నం చేస్తే అప్పుడు నేను చెయ్యిని పక్కకి తొలగించాను. ఆయన చేతిలో ఉన్నటువంటిది ఆ ప్లేకార్డ్ కాస్త పడిపోయింది. అన్నప్పుడు పడ్డాది. అంటే స్పీకర్ గారు కొట్టేనారు కొట్టే ప్రపంచానికి అందరికీ తెలుసు స్పీకర్ అంటే.
స్పీకర్ గారు కొడితే అంత సులువుగా కొట్టలేదు. ఇప్పుడు నేను స్టేజ్ మీద ఉండి ఆ మాట అనకూడదు. అందుకు ఇది మంచి సంస్కారం కాదు. తర్వాత సమయపాలన అన్నటువంటిది సభ్యులందరివి హక్కులేవి. వాళ్ళు కూడా వాళ్ళ హక్కులు అసలు ఎప్పుడు ఏమవుతున్నాయి చెప్పండి. నేను ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాను ఇక్కడి నుంచి. మీరు కూడా గమనించాలి, మీ అభిప్రాయాలు కూడా తెలియచేయాలి. అసలు దేనికోసం ఈ సభ? నిమిషానికి కొంత డబ్బు ఎంతో డబ్బు వెచ్చించి మనం ఖర్చు చేస్తున్నాం. అంత విలువైనటువంటి కాలాన్ని, ఆ ధనాన్ని వేస్ట్ చేసే పరిస్థితి ఈనాడు వాళ్ళ వల్ల జరుగుతుంది. కొట్టేవచ్చు, ఏముంది, అప్ టు ది సెషన్ కొట్టేవచ్చు. బట్ వాళ్ళు కూడా రావాలి, వాళ్ళు కూడా చర్చల్లో పాల్గొనాలి, హెల్తీ డిస్కషన్స్ రావాలి. ఎక్కడైనా తప్పుంటే వాళ్ళు కూడా ఎత్తి చూపాలి. ప్రభుత్వం దాన్ని స్వీకరించి సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలనే ప్రయత్నమే. మీరు ఒకరోజు చేశారెందుకు త్రూఅవుట్ ది సెషన్ కొట్టేయలేకపోయినారా అని. కొట్టడం సమస్య కాదు, అది దానికి సమస్యగా పరిష్కారం కానే కాదు. మన రోజమ్మని 1 year సస్పెండ్ చేశారు, పరిష్కారం అయిపోయిందా? ఇవన్నీ గమనించారు జనం. ఏం చేశారు? జడ్జిమెంట్, ల్యాండ్స్ 50 జడ్జిమెంట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి మనందరికంటే శక్తివంతులు మనల్ని గమనిస్తున్నటువంటి ప్రజలు. మనం వేసే అడుగు శబ్దాలని పీల్చే ఉచ్ఛ్వాస నిశ్వాస